ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం 7 ప్రార్థనా వాగ్దానాలు. ప్రార్థించే వారికి దేవుని 7 అద్భుతమైన వాగ్దానాల గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. సో ఈ యొక్క వాక్యం ద్వారా అనేక జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను స్వతంత్రించుకోగలుగుతారని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ వెలిగింపునిచ్చి అలనాడు పౌలు గారు వాక్యం బోధిస్తుంటే లూదియా హృదయం తెరవబడినట్లుగా ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ఇచ్చిన వారందరి హృదయాలు ఖచ్చితంగా తెరవబడి నూరంతల పంటను స్వతంత్రించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. స్తోత్రం దేవస్థానతర. ఈ యొక్క ప్రార్థన వాగ్దానముల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మరి యొక్క 7 వాగ్దానాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడాలి. దేవా, ప్రార్థించే వారికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాలు వారు స్వతంత్రించుకుని అద్భుతాలు పొందిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, ఇక్కడ 7 వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే 91వ కీర్తన 15వ వచనంలో దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేస్తాను. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. దేవుడు చేసిన వాగ్దానం ప్రార్థించే వారికి గమనించాలి. అతడు నాకు మొర్ర పెట్టగా అంటే అతడు నాకు ప్రార్థన చేయగా, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో అలా ప్రార్థించేటువంటి వారికి ఏం చేస్తాడంట, ప్రభువు ఉత్తరం ఇస్తాడంట. ఉత్తరం ఇవ్వటం మాత్రమే కాదు కానీ శ్రమల్లో తోడుగా ఉంటాడంట, అతన్ని విడిపిస్తాడంట, గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. ఇదంతా ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే ఇలా ప్రార్థించేటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటగా ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే నీకు శ్రమల్లో తోడుగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఫైనల్గా నువ్వు ఈరోజున శ్రమల్లో, ఇబ్బందుల్లో, కరువులో, మరి అంధకారంలో ఏ సమస్యలు ఉన్నా దేవుని యొక్క ఉద్దేశం నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయటమే. ఆమేన్. కాబట్టి మొట్టమొదటి వాగ్దానం స్వతంత్రించుకున్నారా? నువ్వు మొరపెడుతూ ఉండగా, నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీ మొర విన్నాడు. విని అని ఏం చేస్తున్నాడు తెలుసా? శ్రమలో నీకు తోడుగా ఉంటున్నాడు, నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. తోడే ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. శ్రమల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, రోగంలో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, మానసిక ఒత్తిడిలో ఉన్నావా, నిరుద్యోగంలో ఉన్నావా, హాస్పిటల్లో ఉన్నావా, ఆందోళనలో ఉన్నావా, అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు చేసిన ప్రార్థన వృధా కాలేదు, నువ్వు మొరపెట్టిన మొర వృధా కాలేదు. ఖచ్చితంగా ఆ మొరంతా దేవుడే చెప్తున్నాడు, నేను విన్నాను, అతనికి ఉత్తరం ఇస్తూ ఉన్నాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటున్నాను, విడిపిస్తున్నాను, గొప్ప చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తోడుగా ఉన్నాడు, విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 41:17 ప్రకారం నేను వారిని విడనాడను. హల్లెలూయా. దీన దరిద్రులు వీళ్ళు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడిని నేను వారిని విడనాడను. విడనాడను. విన్నారా ప్రియులారా? నేను వారికి ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. ఉత్తరం ఇవ్వటం మాత్రమే కాదు కానీ నేను వారికి దేవుడినై ఉంటాను, నేను వారిని విడనాడను, విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీకున్న పరిస్థితులు దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అనేటువంటి పరిస్థితులు నీకు వచ్చాయేమో, అలాంటి ఆలోచన నీకు వచ్చిందేమో. కానీ యేసే చెప్తున్నాడు, నేను నిన్ను విడనాడను, నేను నిన్ను విడనాడను అంటున్నాడు దేవుడు. దేవుడు నిన్ను విడనాడడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను విడనాడడు. మొట్టమొదటిగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా యేసయ్య నిన్ను విడనాడనని చెప్పి వాగ్దానం చేస్తాడు. ప్రార్థించే వారిని విడనాడాడు దేవుడు. మూడవదిగా వారు వేడుకొనక మునుపు ఆలకించేదను. యెషయా గ్రంథం 65:24 మనం చదివినట్లయితే వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించేదను. హల్లెలూయా. వింటున్నారా? మన దేవుడు మనవి చేయకముందే ఆలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు.
వేడుకొనక మునిపే ఆలకించే దేవుడు మన దేవుడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వేడుకొనక మునిపే ఆలకించే దేవుడు మన దేవుడు. వారు మనవి చేయిచుండగానే నేను ఆలకిస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథం 33:3లో గూఢమైన సంగతులను తెలియజేస్తాను, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను, మరి ఆ యొక్క గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, మర్మయుక్తమైన సంగతులు, మర్మంతో కూడిన సంగతులు. థ్యాంక్ యూ జీసస్. గూఢమైన సంగతులు తెలియజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థించే వాళ్ళకి. థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ 5వదిగా జకర్యా గ్రంథం 13:9లో మొర్రను ఆలకింతును అంటూ ఉన్నాడు అక్కడ. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. హల్లెలూయా. ఏమన్నాడండి దేవుడు? మొర్ర ఆలకిస్తాను. యెహోవా మా దేవుడని వారు చెప్తారు. కాబట్టి ఈరోజున వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నెంబర్ 1, నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. నెంబర్ 2, వారిని విడనాడని అంటున్నాడు. నెంబర్ 3, వేడుకొనక మునిపి ఆలకిస్తానంటున్నాడు. నెంబర్ 4, గూఢమైన సంగతులను తెలియజేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు. ప్రతి దాన్ని తెలియజేసే దేవుడు మనకున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆరవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 11:9లో అడుగుడి మీకు ఇయ్యబడును, మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందండి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడినప్పుడు సత్యాన్ని గ్రహించగలుగుతారు. థ్యాంక్ యూ జీసస్. మీరు అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది. ఏమీ చేయకుండా అలా కూర్చుంది అక్కడ. అందుకనే ఆర్థికపరమైన అభివృద్ధి లేదు చాలామందిలో. నెక్స్ట్ 7వది చివరి పాయింట్ మనం చూసినట్లయితే, నన్నేమి అడిగినను నేను చేతును. మీ నామం నన్ను ఏమి అడిగినా చేస్తానని ఉంటుంది. మీరు నన్ను ఏమి అడిగినా సరే నేను అది చేస్తాను. హల్లెలూయా. మీరేమి అడిగినది నేను చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 14:14 దేవుడే చెప్తున్నాడు ఈ మాట. మీ నాన్న నన్ను ఏది అడిగినా నేను చేస్తాను. 15:7లో కూడా నా ఆహారాన్ని మన పానాన్ని సమస్తాన్ని దీవించే దేవుడు. మనం ఏమడిగినా అది చేస్తానంటున్నాడు. నా నామను మీరు నన్ను ఏమడిగినా నేను చేతును, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచిండినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. చూసారా, అడిగితే అనుగ్రహించబడదు. దేవుని యొక్క వాక్యం నీలో నాటబడాలి. దేవుని సత్యం నీలో వర్ధిల్లాలి. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అంటున్నారు. మరి ఈ విధంగా చాలామంది జీవితాల్లో యొక్క 7 వాగ్దానాలు, ఈ యొక్క 7 వాగ్దానాలు చాలా ప్రార్థనా వాగ్దానాలు, ప్రార్థించే వారికి మాత్రమే ఇవి. థ్యాంక్ యూ జీసస్.
ఈ 7 పాయింట్లు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. ప్రార్థించే వారికి దేవుని యొక్క 7 అద్భుతమైన వాగ్దానాలు ఏంటంటే, నెంబర్ 1, నేను అతనికి ఉత్తరం ఇస్తాను. నెంబర్ 2, నేను వారిని విడనాడను. నెంబర్ 3, వేడుకొనక మునిపే ఆలకిస్తాను. నెంబర్ 4, గూఢమైన సంగతులను తెలియజేస్తాను, గూఢమైన సంగతులను తెలియజేస్తాను. నెంబర్ 5, మొర పెడతా ఉన్నాను నేను. నెంబర్ 6, అడుగుడి మీకు ఇవ్వబడును. నెంబర్ 7, నన్నేమడిగినా నేను చేతును. ఇవి వాగ్దానాలు చేశాడు. ప్రార్థించే వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు ఇవన్నీ కూడాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానాల వెలిగింపులో మనల్ని నడిపించాలి. యేసు నామములో ఈ యొక్క 7 ప్రార్థన వాగ్దానాలు ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడి గొప్ప ఫలితాలు చూసిన కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.